శ్రీమాత్రే నమః. కృష్ణుడు చెప్పిన ధృతరాష్ట్రుడి బాధ వెనుక ఉన్న కర్మరహస్యం ఇది వింటే మనకి ఎన్నో సందేహాలు తీరిపోతాయి. భూమి మీద పుట్టిన ఏ మానవుడు తన కర్మ ప్రభావాలని ఏ జీవితంలో చేసినా తప్పించుకోలేడు. అతడు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాన్ని అనుభవించాలి, మంచి చేస్తే ఆ ప్రయోజనాన్ని కూడా అతను అనుభవిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధంలో కొడుకులు మరణించారు అనే విషయం ధృతరాష్ట్రుడికి తెలిసింది. అప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారీదేవి బాధపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరినీ ఓదార్చడం కోసం కృష్ణ పరమాత్మ రాజభవనానికి వస్తారు. వీళ్ళిద్దరూ చాలా బాధతో ఉంటారనమాట, గాంధారీదేవి, ధృతరాష్ట్రుడు. కృష్ణ పరమాత్మ వచ్చిన విషయాన్ని తెలుసుకుని కృష్ణ పరమాత్మని కూర్చోమని చెప్తారు. కృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరినీ పలకరించిన తర్వాత వెళ్ళిపోవటానికి లేచి నుంచుంటారు. అప్పుడు ధృతరాష్ట్రుడు కృష్ణ పరమాత్మని కాసేపు కూర్చోమని చెప్పి, కృష్ణ, నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అంటారు. ధృతరాష్ట్రుడు గతాన్ని కూడా తెలుసుకోగల జ్ఞాని అన్నమాట. అంటే గత జన్మల్లో ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోగల మహాజ్ఞాని. కృష్ణ, నువ్వు సర్వాంతర్యామివి. నేను చేసిన పనుల నుంచి సమర్థించుకోవటం కోసం నీతో మాట్లాడటం లేదు కృష్ణ. నేను ఎన్నో తప్పులు చేశాను. నా కొడుకులు ఎన్నో పిచ్చి పనులు చేశారు. నా తమ్ముడు కొడుకుల్ని నేను బాధ పెట్టాను. ఎన్నోసార్లు నిన్ను కూడా నేను బాధ పెట్టాను కృష్ణ, నన్ను క్షమించు అని చెప్తూ, కృష్ణ, ఎన్ని బాధలు చూసినా, ఎన్ని కష్టాలు పడ్డా, నేను ఎన్ని అనుభవిస్తున్నా ఒక్కసారి కూడా కృష్ణ ఎందుకు చేశావు అని అడగలేదు. ఎందుకంటే నేనేం చేస్తున్నాను అనే విషయం నాకు తెలుసు కాబట్టి. కానీ కృష్ణ, ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను ఎందుకు గుడ్డివాడిగా పుట్టాను? 100 మంది కొడుకులు పుట్టి 100 మంది కొడుకులు నా కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు. ఈ ముసలి వయస్సులో నాకింత బాధ అవసరమా కృష్ణ? నేను భరించలేకపోతున్నాను కృష్ణ అని బాధపడుతూ ఉంటారు. గాంధారీదేవి కూడా భర్తని చూస్తూ మౌనంగా ఉండిపోతుంది. కృష్ణ, మేమిద్దరం ఎన్ని రాత్రులు భయంగా బ్రతికామో తెలుసా కృష్ణ? ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు మేము గడిపాం కృష్ణ. ఎందుకు కృష్ణ మేమిద్దరం మాత్రమే ఇన్ని బాధలు పడ్డాము? ఇన్ని శాపాలు మాకు మాత్రమే ఎందుకు ఇచ్చావు కృష్ణ? ఇంత బాధ ఈ భూమిపై మేం తప్ప ఇంకెవరు అనుభవించి ఉండరేమో కృష్ణ అని బాధపడుతూ, నాకు ఈ కష్టాలన్నీ వచ్చాయి కదా, ఈ కష్టాలన్నింటికీ కారణం చెప్పు. ఇప్పుడు నేను తెలుసుకోలేకపోతే ఇంకెప్పటికీ తెలుసుకోలేను. అలా తెలుసుకోలేకపోతే ప్రశాంతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళలేను కృష్ణ. నా మీద దయ చూపించు. నాకెందుకు ఈ దుస్థితి వచ్చింది? గత 100 జన్మలలో నేను ఎవరికీ అపకారం చేయలేదు కదా. అలాంటప్పుడు ఎందుకు నేను, నా భార్య ఈ జన్మలో ఇంత బాధపడ్డాం అని చెప్పి అడుగుతారనమాట. అడిగితే కృష్ణ పరమాత్మ నవ్వుతూ వాళ్ళిద్దరినీ చూసి చెప్తూ ఉంటాడు, ప్రపంచమంతా కర్మ చేత కట్టుబడి ఉంది. ఇక్కడ ఉన్న మానవ జీవితాలన్నీ కర్మతోటే నియంత్రించబడతాయి. ఈ ప్రపంచంలో మానవుడు చేసే ప్రతి చర్య, అది మంచిదైనా చెడ్డదైనా, దాని ఫలితం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం మీద మాత్రమే కాకుండా భవిష్యత్తులో జీవించబోయే జీవితం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మానవ జీవితంలో జరిగే ప్రతి మంచి చెడు ప్రభావం వెనుక కర్మ కారణమై ఉంటుంది. నువ్వు ఈ 100 జన్మలు మాత్రమే చూసి 100 జన్మల్లో నేను మంచివాణ్ణే కదా అని చెప్తున్నావు. 100 జన్మలకి ముందు నువ్వేం చేసావో తెలుసా? ఈ జీవితంలో నీ బాధలన్నింటికీ కారణం ఆ జీవితంలో నువ్వు చేసిన పాపమే. అది తెలుసుకుంటే నీకు అన్నీ స్పష్టంగా అర్థమైపోతాయి. ఉండు, నేను నీకు చెప్తాను అని చెప్పి చెప్తున్నారు. నువ్వు ఈ జీవితానికి ముందు 100 జన్మలు ఎత్తావు. ఆ 100 జన్మలకి ముందు నువ్వు క్రూరమైన రాజువి. ఒకరోజు అడవిలోకి వేటకి వచ్చావు. అక్కడ అడవిలో ఒక అందమైన చెరువులో హంసలు చక్కగా ఆడుకుంటున్నాయి. ఒక తల్లి హంస, దానితో పాటుగా పిల్ల హంసలు ఆడుకుంటున్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఆనందించడానికి బదులుగా హంస కళ్ళుని పీకేసి
ఆ పిల్లలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా చంపేశావు. చనిపోతున్న ఆ అమాయకపు పిల్లల రోదనలు వింటూ ఆ తల్లి హంస కూడా నీ వల్లే కన్ను మూసింది. మనం ఏ పని చేసినా అవన్నీ ప్రకృతి తనలో ఇముడ్చుకుంటుంది. అలా నువ్వు చేసిన పనులన్నింటినీ ప్రకృతి తనలో ఇముడ్చుకుంది. మరి తర్వాత 100 జీవితాలు నువ్వు చాలా అద్భుతమైన రాజువి, మంచి పనులు చేశావు. ఎన్ని మంచి పనులు చేసినా నువ్వు అంతకుముందు ఎంత చెడ్డ పని చేశావు రాజా. అందుకోసమే ఇప్పుడు నువ్వు ఈ జన్మలో రాజుగా పుట్టావు. ఎందుకు? ఆ 100 జన్మలలో నువ్వు చేసిన ఆ మంచి కర్మలన్నింటినీ పోగేసి ఈ జన్మలో నీకు రాజుగా పుట్టే అవకాశం వచ్చింది. కానీ అంతకుముందు నువ్వు క్రూరమైన కర్మలు చేశావు కదా, ఆ కర్మలు సమాంతరంగా పండడంతో మీరు మీ క్రూరత్వానికి ఇప్పుడు కళ్ళు లేకుండా బాధపడుతున్నారు. ఆ తల్లి కళ్ళు పీకేశావు కదా, ఆ తల్లి పిల్లల్ని చంపేశావు కదా, అందుకే నీకు కళ్ళు లేకుండా పోయాయి. నీ పిల్లలు అందుకే నీ నుంచి విడిపోయారు. ఆ చెడు కర్మ గత 100 జీవితాలుగా నిన్ను వెంటాడుతూనే ఉంది. చివరికి ఈ జన్మలో పండింది. కాబట్టి నీ క్రూరత్వం వల్ల తల్లి తన 100 మంది పిల్లలను పోగొట్టుకున్నట్లుగానే నువ్వు కూడా అంధుడిగా పుట్టి నీ 100 మంది కొడుకులని పోగొట్టుకున్నావు అని చెప్తాడు. ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు తన కర్మల ప్రభావాలను అతను ఏ జీవితంలో చేసినా తప్పించుకోలేడు. ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మనం కూడా సరిగ్గా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. ఎన్నో మంచి పనులు చేసినా, ఎంత అద్భుతమైన పనులు చేసినా, దాన ధర్మాలు చేసినా ఎందుకు ఈ కష్టాలని అనుభవిస్తున్నాము అని అనుకుంటాం. ఏ జన్మలో ఏ పాపం చేశాము అనేది మనకి తెలియదు. ఏ జన్మలో ఏ పుణ్యం చేశాము అనేది మనకి తెలియదు. ఎందుకంటే మనకి ధృతరాష్ట్రుడిలాగా గత జన్మల్లో చేసిన పాపపుణ్యాలు తెలుసుకునే శక్తి లేదు. కాబట్టి మనం ఆ జన్మల్లో చేసిన పాపాలను తెలుసుకోలేం. కాబట్టి ఈ జన్మలో చేసిన పుణ్యాలని మాత్రమే బేరీజు వేసుకుంటూ ఎందుకు ఇన్ని కష్టాలు అని భగవంతుణ్ణి కూడా నిందిస్తూ ఆ పాపం కూడా పోగేసుకుంటూ గత జన్మ ఫలితాలే ఈ జన్మ కష్టాలకి కారణమైనప్పుడు పూజలెందుకు, పునస్కారాలెందుకు, భగవంతుణ్ణి పూజించటం ఎందుకు అని చెప్పి అంటారు. మనకి తెలియని విషయం ఏంటంటే మన కర్మలు 3 రకాలు: ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు. ఇప్పుడు మనం చేస్తున్న కర్మలన్నీ ఆగామి కర్మలే. అయితే ఈ కర్మలన్నీ కొన్ని అప్పటికప్పుడే ఫలితాన్ని ఇచ్చేస్తాయి, కొన్ని తర్వాత ఎప్పుడో ఆ ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఎవరినైనా మనం గూబ మీద కొట్టాము అని అనుకోండి, వాడు తిరిగి మనకి 4 ఇచ్చాడు అనుకోండి, మనం చేసిన కర్మకి వెంటనే ఫలితాన్ని అనుభవించేస్తామన్నమాట. అదే ఎదురుగుండా ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. వెంటనే మన మీద కొట్టడానికి కానీ చెయ్యెత్తడానికి కానీ అతను లేడు. కాబట్టి ఈ విషయం అతనికి తెలిసిన తర్వాత వచ్చి మనల్ని 4 పీకుతాడు కదా. అంటే కొన్ని రోజుల వరకు మనం చేసిన కర్మ పోస్ట్ పోన్ అయ్యింది. ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలన్నమాట. కొన్ని వెంటనే ఫలితాన్ని ఇస్తాయి, కొన్ని రోజుల తర్వాత ఫలితాన్ని ఇస్తాయి. మరి ఈ జన్మలో మనం సుఖంగా ఉండాలి అంటే మనం మంచి పనులు చేయాలి. దానితో పాటుగా మరి సంచిత కర్మలు కూడా ఉంటాయి కదా. అంటే అనేక జన్మల్లో చేసిన కర్మల నుంచి ఖర్చు అయిపోయినవి పోగా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి మోసుకొస్తూ ఉంటాం అన్నమాట సంచిత కర్మల్ని. మరి ఈ జన్మలో వ్రతాలు కానీ, పూజలు కానీ, దాన ధర్మాలు కానీ, మంచి పనులు కానీ చెయ్యకపోతే మనం చేసుకున్న కర్మలు అలాగే మిగిలిపోవటం వల్ల, మనకి ఏవి మంచి కర్మలు లేకపోవటం వల్ల ఇంకా దారుణమైన స్థితిని అనుభవిస్తాం అన్నమాట. ఇది బాగా అర్థం అవ్వాలి అంటే బ్యాంకులో 1,00,000 రూపాయలు వేసాము అని అనుకోండి. ఆ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేదాకా మనం ఆ డబ్బుల్ని తీసేస్తూ, ఖర్చు అయిపోయిన తర్వాత కూడా మనం బ్యాంకు నుంచి అప్పు తీసుకుని దాని నుంచి కూడా మనం డబ్బులు అలా ఖర్చు పెట్టేసుకుంటూ ఉన్నాము అని అనుకోండి. అప్పుడు మనం దాచిన డబ్బులు అయిపోయాయి, మనం వాడికి చెల్లించవలసిన డబ్బులు ఎక్కువైపోతున్నాయి.
అదే డబ్బులని ఖర్చు పెడుతూ డబ్బుల్ని దాచడానికి అదే బ్యాంకులో వేసాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం చెల్లించవలసిన అప్పు తక్కువగా ఉంటుంది. కర్మలు కూడా అంతే. అందుకే మంచి పనులు చేసుకోమని చెప్తూ ఉంటారు. మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఈ సంచిత కర్మల నుంచి పూర్తిగా బయట పడలేకపోయినప్పటికీ దాని ఇంటెన్సిటీ నుంచి తగ్గించుకోవచ్చు అన్నమాట. ఈ కర్మల గురించి మనం ఒక మంచి వీడియో చేసుకుందాం.